హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెరిగిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అయితే మొదలవుతాయండి. సో ఎంత మటుకు పెరుగుతుంది, ఏంటి, పెన్షనర్లకు ఎంత మటుకు ఇంక్రీజ్ అవుతున్న విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా మన ఛానల్ అయితే ఇక మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే డిఏ మరియు డిఆర్ అనేది పెరిగిందండి. సో ఈ పెరిగిన డిఏ మరియు డిఆర్ అనేది మనకు ఏప్రిల్ 1 అంటే ఈ మంత్ నుంచి మొదలవుతుంది. సో ఈ మంత్ నుంచి అయితే మొదలయ్యి మనకు మేలో ఇస్తారు కదండి ఏప్రిల్ శాలరీ. సో దాంట్లో జమ అవుతుందండి. సో ఎంత శాతం పెరుగుతుందంటే 3.67% అయితే పెరుగుతుంది. చాలామంది మనల్ని అడుగుతున్నారండి, డిఏ యాడ్ కాలేదని అయితే అడుగుతున్నారు. డిఏ కానీ డిఆర్ కానీ ఈ నెల యాడ్ అయ్యి, అంటే ఈ నెల మనము బిల్ అప్లోడ్ చేస్తాం కదండి. సో పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి కదా, అందులో డిఏ అనేది ఇది వరకు ఉన్న డిఏని 26 సంథింగ్ ఉన్న డిఏని ఇప్పుడైతే 30% అయితే మనం చూస్తాము. ఇక డిఏ అనేది బేసిక్ పే 25,000 రూపాయలు వచ్చే వారికి అదనంగా 910 రూపాయలు పెరగడం జరుగుతుంది. సో ఇంకా బేసిక్ పే ఎంత పెరిగితే అంత ఇంటూ 3.67 డివైడెడ్ బై 100 చేసుకోవచ్చండి. శాలరీ అయినా కూడా పెన్షన్ అయినా కూడా. ఇక ఏప్రిల్ 2024 నెలకు సంబంధించి ఉద్యోగుల జనరల్ జీపీఎఫ్ ఖాతాకు అయితే జమ చేయబడుతుంది. మీరు కనుక ఏప్రిల్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు అక్కడ డిఆర్ఎస్ అలవెన్స్ లేదా డిఆర్ఎస్ రిలీఫ్ అనే కాలంలో మనకు ప్రస్తుతం ఉన్న 26.39 ప్లేస్లో 30.03 అనేది రావడం జరుగుతుంది. సో దాంతో పాటుగా యాడ్ అయ్యి అయితే రావడం జరుగుతుంది. ఆ మేరకు అమౌంట్ కూడా యాడ్ అవుతుందండి. ఇక 3.64 అండి, సో మొత్తం కలిపితే 2.39 ప్లస్ 3.64 రెండు కలిపితే 30.03% అయితే మనము డిఎన్ఎస్ అలవెన్స్ కాలం కింద అయితే చూడబోతున్నాము. ఇప్పటి వరకు 26.39 అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు మార్చి నెలలోనే మే నెలలో చెల్లించే ఏప్రిల్ సంబంధించి మేలో ఇస్తారనేది అప్పుడైతే పెరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ పెరిగిన డిఆర్ అనేది సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తించదని చాలామంది అడుగుతున్నారండి. సో సచివాలయ ఉద్యోగులకు కూడా ఇది పెరిగిన డిఏ మరియు డిఆర్ అయితే వర్తిస్తుందండి. సచివాలయ ఎంప్లాయీస్ ఓన్లీ, నాట్ వాలంటీర్స్. ఇదండి ఇప్పటి వరకు తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.